జర్నలిస్టు రావణ్ విషయంలో, అట్లాగే కేవీఆర్ విషయంలో వాళ్ళని యూట్యూబర్లుగా సోకాల్డ్ జర్నలిస్టులు పేర్కొంటూ వాళ్ళు వేసిన ప్రశ్నలను ప్రశ్నలుగా స్వీకరించకుండా పడక కుర్చీ మేధావులు చేస్తున్నటువంటి చర్చలు, ఇవన్నీ ఒకవైపు అలా ఉంటే, జర్నలిస్టు రావణ్ అరెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను అవలోకిస్తున్న వాళ్ళకి ఎవరికైనా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసుల సమక్షంలోనే అతని మీద దాడి చేయాలని చెప్పి తద్వారా ప్రశ్నించే జర్నలిస్టులకు ఒక హెచ్చరిక చేయాలని జరుగుతున్నటువంటి పరిణామాలు మనకి ధృవీకరిస్తున్నాయి. అంటే పోలీసుల సమక్షంలోనే ప్రశ్నించే ఒక జర్నలిస్టుని మీద దాడి జరిపితే ఇంకా ఏ జర్నలిస్టు ప్రశ్నించకూడదనేటువంటి ఒక వైఖరిని ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ కేంద్రంగా, ఒక హెచ్చరికగా ప్రజల వైపున ప్రశ్నించేటువంటి జర్నలిస్టులకి పంపదలుచుకున్నారు. మనం ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో ప్రసారమవుతున్నటువంటి వీడియోలు మనకి దాన్ని ధృవీకరిస్తున్నాయి. దీని మీద జర్నలిస్ట్ సంఘాలు చాలా దుర్మార్గమైనటువంటి మౌనం వహిస్తున్నాయి. అదే సందర్భంలో పోలీసు వ్యవస్థ చేష్టలుడిగి చూస్తా ఉన్నది. మీరు అరెస్టు చేసినప్పుడు అరెస్టు చేసినటువంటి ఒక వ్యక్తిని రక్షించి జ్యుడిషియల్ కస్టడీకి పంపించాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. కానీ పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తున్నారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకొక వైపు కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు చేస్తున్నటువంటి పోలీసుల మీద జరుపుతున్నటువంటి దాడుల్ని ఈ 2 పార్టీలు ఖండించడం లేదు, జర్నలిస్టు సంఘాలు ఖండించడం లేదు. అట్లాగే తద్వారా ఖండించడం లేదు అని అంటే మీరు కూడా మౌనంగా ఆ దాడుల్ని స్వాగతిస్తున్నారు. జర్నలిస్ట్ సమాజం దీన్ని చూడాలి, అర్థం చేసుకోవాలి, చర్చించాలి. ఇవాళ రావణ్కి, కేవీఆర్కి జరిగింది, రేపు మీకు జరగదనేటువంటిది ఏమీ లేదు. ప్రశ్నిస్తే తొక్కి నార తీస్తాం, విమర్శిస్తే తొక్కి నార తీస్తాం. ఏ భాష? ఒకవైపు దీక్షల్లో ఉన్నామని చెప్పుకొని ప్రచారం చేస్తున్న వాళ్ళు ఇటువంటి భాష ప్రయోగిస్తే అది క్యాడర్కి ఎటువంటి సంకేతాలు? అట్లాగే చట్టం ఒకటి ఉంది, పోలీసులు ఒకళ్ళు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. వాటి ప్రయారిటీస్ని తగ్గించాలని చూస్తే అది ఎవరికి నష్టం? కనుక నేను జర్నలిస్టు సంఘాలకు, జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే, పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళని చెయ్యనీయండి. చట్టం ఒకటి ఉంది, దాన్ని గుర్తించండి. పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి, పోలీసుల మీద దాడి చేసి, అంతిమంగా రావణ్ మీద దాడి చేసి తద్వారా ప్రశ్నను అణచివేయాలనుకుని ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన ప్రశ్నిస్తాం అని మనం రాజకీయాల్లోకి వచ్చి ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేస్తే అది ఏ తరహా రాజకీయాలకు నిదర్శనమో తెలుసుకోవాలని జర్నలిస్టు సంఘాలు మౌనం వీడాలని, ప్రజలు, ప్రజాస్వామికవాదులు దీన్ని అర్థం చేసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తుంది. రావణ్ విషయంలో చట్టం చేయాల్సిన పనిని చేయనివ్వండి. పోలీస్ అధికారులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, రావణ్ విషయంలో మీరు గనక ఫెయిల్ అయితే రావణ్ మీద ఎక్కడో ఒక చోట వరుసగా అతని మీద 30 చోట్ల కేసులు పెట్టి అతను వాడిన భాషని మనం వ్యక్తిగతంగా, సంస్థాగతంగా ఖండిస్తున్నాం. అయితే అదే సందర్భాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులుగా మీరు వాడుతున్న భాష ఏదో మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోమంటారు. అతని మీద భౌతిక దాడి ఏ పద్ధతుల్లో జరిగినా సరే అది చాలా దుర్మార్గమైనటువంటి దాడి. ఈ పోలీస్ వ్యవస్థ అలా రాళ్లు విసిరే వాళ్ళ మీద, అలా పోలీసుల మీద దాడి చేసే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఒకవైపు మీరు తిడితేమో అది న్యాయం అయిపోతుంది, ఇంకొకరు తిడితేమో అది నేరం అయిపోతుంది. ఎలా ఇది? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలా ఇది? భారత రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. వాటిని మనం గౌరవిస్తున్నామనంటే ఒక పొలిటికల్ పార్టీగా మరి వాటిని గౌరవించేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. ఈ విషయాలు ఆలోచించాలి ప్రజలు, ప్రజాస్వామికవాదులు. రావణ్, కేవీఆర్ల మీద అక్రమ అరెస్టును ఖండించాలి. చట్టబద్ధమైనటువంటి చర్యల్ని మనం ప్రోత్సహించాలి. నేరం ఎవరు చేసినా దాన్ని నేరంగా పరిగణించేటువంటి వ్యవస్థని మనం రక్షించుకోవాలి అని చెప్పి తెలియజేస్తున్నాం.